హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సృజన శ్రీనివాస్ వ్లాగ్. మేము బాగున్నాం, మీరు బాగుంటున్నారని కోరుకుంటున్నాం. మా పప్ప మా కోసం ఈరోజు చికెన్ కబాబ్ చేస్తున్నాడు. దీనికోసం ముందుగా కిలో బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. నీట్ గా కడిగి పెట్టుకోవాలి. పసుపు, ఉప్పు, కారం వేసేసుకోవాలి. కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. మేము దీన్ని కొద్దిసేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాము. మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చికెన్ కబాబ్ మంచిగా సాఫ్ట్ గా వస్తుంది. ఫ్రిడ్జ్ నుంచి తీసాక ఇందులో పెరుగు వేసేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. పీసెస్ కి పట్టేలాగా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా మంచి మ్యారినేట్ అయింది ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కబాబ్ పాన్ పెట్టుకోవాలి. దీన్ని మంచిగా హీట్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని ఒక్కొక్క పీస్ పాన్ మీద వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో కబాబ్ ని ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్ట్ గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఫ్లిప్ చేసుకోవాలి. నాకు చికెన్ కబాబ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మా పాప బోన్లెస్ తోటి చేస్తాడు కాబట్టి. నేను మటన్ తినను ఫ్రెండ్స్, అందుకే నాకు చికెన్ ఐటమ్స్ అన్ని చాలా ఇష్టం. మా తమ్ముడు అన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ తింటారు ఫ్రెండ్స్. మీకు ఏ వెరైటీ ఇష్టమో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఒక్కరు కూడా కామెంట్ చేయలేదు ఫ్రెండ్స్, మీరు కూడా చేస్తారా? సైడ్ ఫ్రై అయింది, ఇంకో సైడ్ తిప్పుతున్నాడు మా డాడీ. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని ఇలాగే ఫ్రై చేసేసుకోవాలి. మా వీడియో మీకు నచ్చుతున్నాయా ఫ్రెండ్స్? వాయిస్ ఓవర్ మంచిగా చెప్తున్నానా? మీకు మంచిగా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మా చికెన్ కబాబ్ రెడీ అయింది ఫ్రెండ్స్. మేము దీన్ని కొత్త కాంబినేషన్ తో ట్రై చేస్తున్నాము. పేలాలతో తింటున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ టైం